నమస్తే. మనం ఇప్పటివరకు మన ఎపిసోడ్స్లో అక్షర నిర్మాణం ఎలా జరుగుతోంది తెలుగు భాషలో అనే దాని గురించి ముచ్చరించుకున్నాం. ప్రస్తుత ఎపిసోడ్లో అక్షరాలతో పద నిర్మాణం ఎలా జరుగుతుంది అనే దాని గురించి కొన్ని కొత్త విషయాలను తెలుసుకుందాము. రండి. ఇక్కడ మనం మొదటి అచ్చు అయిన ఆ గురించి ముచ్చరించుకుంటున్నాం. మొదటి అచ్చు అయిన ఆ స్వతంత్రమైనది, సమర్థమైనది అని కూడా అనుకున్నాం. కానీ ఆ అచ్చుకు కూడా కొన్ని షరతులు, కొన్ని నియమాలు, కొన్ని పరిధి ఉంది అని కూడా, కొంత పరిధి ఉంది అని కూడా ముచ్చరించుకున్నాం. అది పదంలో తన రూపు మార్చుకోకుండా రావాలి అంటే మొదటి అక్షరంగా మాత్రమే వస్తుంది, లేకపోతే తలకట్టుగా మారి ఏ స్థానంలో అన్నా వస్తుంది అని తెలుసుకున్నాం. ప్రస్తుత విభాగంలో ఆ ఏం చేస్తుందంటే తన స్వతంత్రమైన, సమర్థవంతమైన పదముగా మారాలి అంటే మాత్రం హల్లు సహాయం తీసుకుని తాను ఆ ప్రక్రియని సాధించాల్సి వస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించేట్టుగా కొన్ని పదాలని మనకి అందజేస్తుంది. ఆ పదాలు ఏమిటి? ఆ తను ప్రథమ స్థానంలో ఉండి కొన్ని హల్లులని తనతో పాటుగా కలుపుకొని ఏ ఏ పదాలని తయారు చేస్తుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఈ విభాగంలో ప్రత్యేకత ఏంటంటే ఆగానే ఉంటుంది. మళ్ళీ హల్లుల విభాగంలో ఉండే హల్లులు కూడా అదే విధంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఉభయాక్షరాలు సహాయంగా వస్తూ ఉంటాయి. వేటి రూపురేఖల్ని మనము మార్చకుండా పదాలని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా సృష్టించి తల్లి పాదాలకి అర్పించాలి అనేది తెలుసుకుంటున్నాము. రండి. ఇక్కడ ఆ స్వతంత్రమైన అచ్చు కాదలేము, అయినప్పటికీ హల్లు సహాయం లేకుండా పదము కాలేదు. కాబట్టి ఆ ఏం చేస్తుంది? ఈ వర్ణమాలలో ఉన్న, ఈ హల్లులలో ఉన్న, ఈ ఉభయాక్షరాలలో ఉన్న కొన్నిటిని తీసుకుని తాను ప్రథమ స్థానంలోనే ఉండి కొన్నిటిని తీసుకుని ఒకే హల్లుని తీసుకుంది అనుకోండి, అప్పుడు 2 అక్షర పదాలు అవుతాయి. 2 హల్లుల్ని తీసుకుంది అనుకోండి 3 అక్షరాల పదాలు అవుతాయి. 3 హల్లుల్ని తీసుకుంటే 4 అక్షరాల పదాలు అవుతాయి. 4 హల్లుల్ని తీసుకుంటే 5 అక్షరాల పదాలు అవుతాయి. 5 హల్లుల్ని తీసుకుంటే 6 అక్షరాల పదాలు అవుతాయి. ఈ విధంగా ఆ వర్ణమాలలో హల్లుల విభాగంలో ఉన్న హల్లులని తనతో పాటుగా చేర్చుకుంటూ కలిసిమెలిసి ఉంటూ కొత్త పద విస్తరణకి పూనుకుంటుంది. అది ఏంటంటే ఇప్పుడు ఒకటే పదం తీసుకుంది అనుకోండి, లా తీసుకుంది, యారా లావాలో ఇక్కడే తీసుకోవాలి, ఇక్కడే తీసుకోవాలని నియమం లేదు. ఈ హల్లుల విభాగం నుంచి ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ ఉభయాక్షరాల్లోంచి దేన్నైనా కలుపుకోవచ్చు. అలా ఒక్క హల్లు తీసుకున్న ప్రస్తుతానికి అనుకుంది అనుకోండి, ఆ లా, ఆ ట, ఆ రా, ఆ గా ఈ విధంగా తీసుకుంటుంది. లేదు నేను 2 హల్లులు తీసుకోవాలి అని అనుకుంది అనుకోండి, అప్పుడు ఆ లా ఇలా ఉన్న అలాగే కా అనే కొత్త హల్లుని తెచ్చి చేర్చుకుంటుంది. అట అనే దానికి కూడా కా అనేది చేర్చుకుంటుంది. రా అనే దానికి కూడా కా అనేది చేర్చుకుంటుంది. అంటే ఈ 3 పదాలకి కా అనే ఒక కొత్త హల్లుని తాను చేర్చుకుని 3 హల్లుల పదంగా మారుతోంది. 3 అక్షరముల పదంగా మారుతోంది. ఒక అచ్చు 2 అక్షరముల పదంగా కూడా మారుతోంది. ఇందులో నేను ఏది సరిగ్గా చెప్పానో మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాను. ఈ తర్వాత ఈ అగాకి ఏం చేసిందంటే ప్రతిసారి కా అని కాదు, నేను ఇంకొక అక్షరాన్ని తెచ్చుకుంటా, ఇంకొక హల్లుని తెచ్చుకుంటా అనేసి జా తెచ్చుకుంది. వీటి పదాల యొక్క అర్థాలు మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. మళ్ళీ విభాగంలో మనం చర్చించుకుందాం. ఇలా కాకుండా నేను 2 హల్లులు కాదు 3 హల్లులు తెచ్చుకుంటాను అనుకుంది అనుకోండి, తను ప్రథమ స్థానంలోనే ఉంటుంది. ఏ విధంగా రైలు యొక్క ఇంజను ఒక్క బోగి కలుపుకు వెళ్తుందా, 2 బోగీలు కలుపుకు వెళ్తుందా,
3 బోగీలు కలుపుకు వెళ్తుందా, 4 బోగీలు కలుపుకు వెళ్తుందా? ఇంజన్ మాత్రం స్థిరంగా ఒకటిగానే ఉంటుంది, కానీ బోగీలు మాత్రం సంఖ్య పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అచ్చు అనేది ఒక రైలు ఇంజన్ లాగా తను స్థిరంగా ఉంటూ, తను ఒక్కటే ఉంటూ, తన వెనకాల కొత్త కొత్త హల్లుల్ని బోగీల్లాగా పెట్టెల్లాగా తనతో పాటు చేర్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు 3 తెచ్చుకుందాం అనుకుంది, 2 కాదు, నేను ఇంకా విస్తరించుకోవాలి నా సామ్రాజ్యాన్ని, దానికి చాలా హల్లుల అవసరం ఉంది, నేను వాటితో ఐకమత్యంతో ఉండి వాటిని తెచ్చుకుని కొత్త పదాలు 4 అక్షరాల పదాలని చేసుకుంటాను, ఒక అచ్చు 3 హల్లుల్ని కలుపుకుంటాను అని నిశ్చయించుకుని ఆ లా మా రా, లా ఇక్కడ ఉంది, మా ఇక్కడ ఉంది, రా ఇక్కడ ఉంది. ఈ ఆగానే ఉంటూ అలమరా అనే ఒక కొత్త పదాన్ని సృష్టించింది. అదేవిధంగా అలసట అనే ఇంకో కొత్త పదాన్ని కూడా సృష్టించింది. అజగవ ఇంకో పదాన్ని సృష్టించింది. అసనమ వీటిని కూడా సృష్టించింది. ఈ 4 పదాలని 4 అక్షరాల పదంగా మారిన ఆ అంతటితో తృప్తి చెందలేదు. తాను 4 హల్లుల్ని తెచ్చుకుని 5 అక్షరాలున్న పదంగా మారాలి అని నిర్ణయించుకుంది. తను ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు 2 అక్షరాల పదంలో కూడా ఆ ప్రథమ స్థానంలో ఉంది, 3 అక్షరాల పదంలో కూడా ఆ ప్రథమ స్థానంలో ఉంది, 4 అక్షరాల పదంలో కూడా ఆ ప్రథమ స్థానంలో ఉంది. 5 అక్షరాలు అంటే ఆ తను స్థిరంగా ఉండి 4 హల్లుల్ని తెచ్చుకుని తనతో పాటుగా చేర్చుకుంటుంది. అది ఏంటి అంటే ఆ స్థిరంగా ఉంది, మా రా కథ, అమర కథ అని కొత్త పదాన్ని తయారు చేసింది. 5తో కూడా తృప్తి చెందకుండా 6 అక్షరాల పదంగా మారుతా నేను అనేసి 5 హల్లుల్ని తెచ్చుకున్నప్పుడు అభయ పథకం, అభయ పథకం. ఇంకా కాదమ్మా, తెలుగు భాష అనంతం అని చెప్తున్నారు కదా, దానికి ఇన్నే పదాలు ఉన్నాయని ఎలా చెప్తాము, ఇన్ని అక్షరాల పదాలే ఉన్నాయని ఎలా చెప్తాము? అందుకని మార్గదర్శకంగా ఏం చేస్తుందంటే ఈసారి ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 1 2 3 4 5 6, 6 హల్లులు ఒక ఉభయ అక్షరము అంటే 7 ఉన్నది తీసుకుని అవసర సమయం. అవసర సమయం అంటే ఎమర్జెన్సీ, హెల్ప్ చేయాల్సిన సమయము, సహాయపడాల్సిన సమయము అని చెప్తూనే ఇంకా పెంచుకుంటుంది. అదేంటంటే ఒక నా అనే హల్లును తీసుకొచ్చి తనతో పాటు పెట్టుకుని ఈ అవసరానికి వ్యతిరేక పదంగా మారిపోయి అనవసర సమయం అని చేసేస్తుంది. ఈ విధంగా తన పక్కన 1 అక్షరం, 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు, 6 అక్షరాలు, 7 అక్షరాలు అలా తెచ్చుకుంటూ ఎన్నో కొత్త పదాలని సృష్టించి పదాలని పరిమళభరితం చేస్తుంది. వచ్చే ఎపిసోడ్లో చేస్తున్న అద్భుతాలను గురించి మళ్ళీ ముచ్చరించుకుందాము. అప్పటి వరకు నమస్తే. జై తెలుగు తల్లి.